నీవు ఆశించినది నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటావు, కానీ అది ఎందుకు జరగట్లేదు అని ఆలోచించాలి. నీవు ఆశించినది దేవుడు చేయగలడు, కానీ నీ ఆశ తీరట్లేదు. తీరలేనప్పుడు నువ్వు నిరాశ చెందుతావు. ఆశకు బదులు నిరాశ చెందుతావు. వాక్యం ఏమంటుందో తెలుసా? 10:24 సామెతలు, నీతిమంతుడు ఆశను తప్పకుండా అది నెరవేరుతుందని వాక్యం చెప్తుంది. నువ్వెప్పుడు నిరాశ చెందవలసిన అవసరం లేదు, కానీ నీతిని వెంబడించాలి, నీతిని జరిగించాలి. నీ జీవితంలో మరి దాని విషయంలో ఎంతవరకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? తప్పకుండా ఆలోచించినట్లయితే నీ జీవితంలో నీ ఆశ తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా.